సుప్రీంకోర్టు సెక్స్ ఎడ్యుకేషన్ని యంగర్ ఏజ్ నుండే స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. ఇలాంటి ఒక అబ్జర్వేషన్ జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ జస్టిస్ అలోక్ ఆర్దే నోట్ చేశారు. ఇలా ఎందుకంటే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలియకపోయేసరికి మిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్కి తీసుకుంటున్నారు వాళ్ళ ఫర్దర్ ఇయర్స్లో. ఇలా కంక్లూషన్కి ఒక 15 years అబ్బాయి కేసు హియరింగ్ వింటుంటే వచ్చారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఈ అబ్బాయికి బెయిల్ ఇవ్వలేదు అండర్ ఐపీసీ సెక్షన్ 376 అండ్ 506 అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోస్కో యాక్ట్ కారణంగా. సో సుప్రీంకోర్టుకి ఈ కేసు వస్తే ఆ అబ్బాయి మైనర్ అని బెయిల్ ఇచ్చారు. కాకపోతే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ని ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయమని చెప్పింది. స్కూల్స్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఏ క్లాసెస్ నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి రెస్పాన్స్ ఇస్తూ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సెక్స్ ఎడ్యుకేషన్ని క్లాస్ 9th to 12th వరకు ఎన్సీఈఆర్టీ గైడ్లైన్స్ ద్వారా ఫాలో అవుతున్నామని చెప్పింది. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇదే టెక్స్ట్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ని అప్రూవ్ చేస్తుంది. ఈ కేసుని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు పాలసీ మేకర్స్ని ఒకసారి ఈ ఫ్రేమ్వర్క్ రీవిజిట్ చేసి సెక్స్ ఎడ్యుకేషన్ని కొంచెం ఎర్లీ క్లాసెస్లో ఇంక్లూడ్ చేయండి అని ఎక్స్ప్రెస్ చేసింది. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ వల్ల మళ్ళీ ఒకసారి పాలసీస్ని రీవిజిట్ చేసి కొత్త పాలసీస్ తీసుకువస్తారంట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.